హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సి లాంగ్వేజ్లో స్విచ్ కేస్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. ఓకేనా? సో ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసాము? ఎల్సిఫ్ లాడర్ చూసాం కదా. అంటే ఎల్సిఫ్ లాడర్లో ఏం చూసాము? సో మనం కన్సిడర్ చేయవలసిన ఆప్షన్స్ చాలా ఉన్నప్పుడు మనం ఏం చేసాము అంటే ఎల్సిఫ్ లాడర్ యూజ్ చేసాము. అంటే ప్రతి సిచ్యువేషన్కి అంటే మనం కన్సిడర్ చేయాలనుకున్న ప్రతి దాంట్లో ఒక ఎల్సిఫ్ రాస్తా వచ్చాం కదా. సో ఇలా నెంబర్ ఆఫ్ కండిషన్స్ అనేవి ఎక్కువైనప్పుడు ఏమవుతాయి అంటే ఎల్సిఫ్ లాడర్ మనం చాలా రాయాల్సి వస్తుంది అనమాట. సో అలాంటి కేసులో మనం ఏం చేయొచ్చు అంటే స్విచ్ కేస్ స్టేట్మెంట్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అంటే మనం కన్సిడర్ చేయవలసిన ఆప్షన్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే స్విచ్ కేస్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ మనం స్విచ్ కేస్ యొక్క స్టేట్మెంట్ సింటాక్స్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇది స్విచ్ కేస్ యొక్క సింటాక్స్. ఓకేనా? ఈ స్విచ్ కేస్ యొక్క సింటాక్స్ లో మనం యూజ్ చేసే కీవర్డ్స్ ఏంటి అంటే దీంట్లో స్విచ్, కేస్, డిఫాల్ట్ ఈ 3 వచ్చేసి ఏంటంటే కీవర్డ్స్ అన్నమాట. ఓకేనా? సో ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏంటి అంటే ఎక్స్ప్రెషన్. సో ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఏంటి అంటే అది ఏ ఎక్స్ప్రెషన్ అయినా ఉండొచ్చు అనమాట. అంటే మన రిక్వైర్మెంట్ ప్రకారం. కానీ ఆ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అయిన తర్వాత వచ్చే రిజల్ట్ అనేది ఒక ఇంటీజర్ వాల్యూ అయి ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవి అంటే ఇంటీజర్ వాల్యూ అయి ఉన్నది. సో ఈ ఎక్స్ప్రెషన్ ని మనం ఇంటగ్రల్ ఎక్స్ప్రెషన్ అని కూడా రిఫర్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇంటగ్రల్ ఎక్స్ప్రెషన్ అని కూడా మనం రిఫర్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇవి కాన్స్టాంట్ వాల్యూస్ ఉండాలన్నమాట ఇక్కడ. ఓకేనా? సో మనం ఏ వేరియబుల్ వాల్యూస్ కానీ ఎలాంటి వాల్యూస్ ఫ్లోట్ వాల్యూస్ కానీ అలాంటివి ఇక్కడ ఇవ్వకూడదు. ఇక్కడ మనం ఇచ్చే ఇవి ఏంటి అంటే కేస్ పక్కన ఉండాల్సింది ఏంటంటే కాన్స్టాంట్ వాల్యూస్. ఓకేనా? అవి ఎయిదర్ ఇంటీజర్ కాన్స్టాంట్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే క్యారెక్టర్ కాన్స్టాంట్స్ అయినా అయి ఉండొచ్చు. ఓకేనా? సో ఇంటీజర్ కాన్స్టాంట్స్ అయినా అయి ఉండొచ్చు, ఇంటీజర్ ఆర్ క్యారెక్టర్ కాన్స్టాంట్స్ ఏదైనా అయి ఉండొచ్చు అనమాట. ఓకేనా? క్యారెక్టర్ కాన్స్టాంట్స్ అయి ఉండొచ్చు. ఓకేనా? సో ఇక్కడ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే అవి ఈ పర్టికులర్ కేసు కనుక సాటిస్ఫై అయితే అది ఎగ్జిక్యూట్ చేయవలసిన స్టేట్మెంట్స్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం దీంట్లో కంట్రోల్ ఫ్లో అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? ఎప్పుడైతే కంట్రోల్ అనేది స్విచ్ కేసుకి వస్తుందో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఫస్ట్ అనేది ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అయ్యి ఏదైతే మనకు రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ వాల్యూ అనేది ఇక్కడ ఈ కేసుతో ఉన్న కాన్స్టాంట్ వాల్యూస్ తో మ్యాచ్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఒకవేళ ఆ వాల్యూ అనేది ఇక్కడ ఉండే కేస్ వాల్యూస్ తో కనుక మ్యాచ్ అయితే అప్పుడు కంట్రోల్ అనేది ఆ పర్టికులర్ కేస్ తో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ వస్తుంది. అక్కడ మనకి ఏమవుతుందంటే ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా? ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని తర్వాత ఏ స్టేట్మెంట్స్ ఉన్నా కానీ ఆ స్టేట్మెంట్స్ అంటే వేరే కేసెస్ ఉన్నా కానీ ఆ కేసెస్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతాయి. టిల్ డిఫాల్ట్ స్టేట్మెంట్స్ వరకు ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఓకేనా? సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ వాల్యూ అనేది 1 వచ్చింది అనుకోండి. ఓకేనా? 1 వచ్చింది అనుకోండి. ఇక్కడ నేను కాన్స్టాంట్ వాల్యూ కేసు యొక్క కాన్స్టాంట్ వాల్యూ 1 ఇచ్చాను. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఈ కేస్ స్టేట్మెంట్ తో మ్యాచ్ అయింది కాబట్టి కంట్రోల్ అనేది ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఈ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ తర్వాత దీని తర్వాత ఉండే కేస్ స్టేట్మెంట్స్ టిల్ ఎండ్ వరకు అంటే డిఫాల్ట్ స్టేట్మెంట్స్ వరకు అన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ వాల్యూ 2 ఉంది. ఇక్కడ నేను ఈ కేస్ స్టేట్మెంట్ యొక్క వాల్యూ 2 ఇచ్చాను అనుకోండి. అప్పుడు మనకి ఏమవుతుంది ఈ వాల్యూ అనేది ఈ కేస్ తో మ్యాచ్ అవుతుంది కాబట్టి కంట్రోల్ అనేది ఈ స్టేట్మెంట్స్ దగ్గరికి వస్తుంది. అప్పుడు ఈ స్టేట్మెంట్స్ నుంచి టిల్ డిఫాల్ట్ స్టేట్మెంట్స్ వరకు అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ కేస్ స్టేట్మెంట్స్ రాస్తాము అనేది మన రిక్వైర్మెంట్ ప్రకారం ఉంటుంది అనమాట. ఓకేనా? సో దీన్ని మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో ఇది స్విచ్ కేసులో ఫస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా? సో మనం దీంట్లో కంట్రోల్ ఫ్లో అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనం అంటే ఏమవుతుంది ఒక ఇంటీజర్ అనేది అసైన్ అవుతుంది. ఓకేనా? డిఫైన్ అవుతుంది. సో ఆ ఇంటీజర్ కి ఎక్స్ వాల్యూ ఇచ్చాము. ఇనిషియల్ గా వాల్యూ గార్బేజ్
సో తర్వాత అదేమవుతుంది అంటే ఏదైనా వాల్యూ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇన్పుట్ అనేది 1 ఇచ్చాము అనుకోండి, ఓకేనా. సో అంటే ఎక్స్ వాల్యూ ఇప్పుడు 1 ఉంది అనుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, కంట్రోల్ అనేది ఎప్పుడైతే స్విచ్ స్టేట్మెంట్ దగ్గరికి వస్తుందో అప్పుడు ఫస్ట్ మనకి ఏమవుతుంది, ఈ ఎక్స్ప్రెషన్ అనమాట, ఓకేనా, ఇంటగ్రల్ ఎక్స్ప్రెషన్, అది ఏదైనా అయి ఉండొచ్చు. దాని అవుట్పుట్ అనేది మనకి ఏం రావాలి అంటే ఎండ్ రిజల్ట్, ఆ ఎక్స్ప్రెషన్ యొక్క ఎండ్ రిజల్ట్ అనేది మనకి ఏమై ఉండాలి అంటే ఒక ఇంటీజర్ వాల్యూ అయి ఉండాలన్నమాట, ఓకేనా. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ప్రెసెంట్ 1. సో 1 కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ యొక్క అవుట్పుట్ అంత ఇప్పుడు 1, ఓకేనా. సో ఈ 1 అనే వాల్యూ ఇక్కడ ఉండేటువంటి కేస్ వాల్యూస్ తో మ్యాచ్ చేస్తుంది అనమాట, ఓకేనా. ఇక్కడ మనం ఎన్ని కేసెస్ రాసాము, 3 కేసెస్ రాసాము అనమాట. అంటే ఇది కాన్స్టెంట్ 1, కాన్స్టెంట్ 2, కాన్స్టెంట్ 3 అనమాట. ఇది ఇట్లానే ఈ ఆర్డర్ లో రాయాలని అనేది ఏమీ లేదు, మనం ఈ ఆర్డర్ అనేది చేంజ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ కేస్ 3, కేస్ 2, కేస్ 1 ఎలా అయినా రాయొచ్చు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ యొక్క అవుట్పుట్ ఏ కేసుతో అయితే మ్యాచ్ అవుతుందో కంట్రోల్ అనేది ఏమవుతుంది అంటే ఆ పర్టికులర్ స్టేట్మెంట్స్ దగ్గరికి వెళ్తుంది అనమాట, ఓకేనా. సో ఫస్ట్ మనకి ఏమవుతుంది, ఈ వాల్యూ 1 కాబట్టి కేస్ 1 స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తుంది. కేస్ 1 స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళి మనకి ఏమవుతుంది, ఈ పర్టికులర్ ప్రింట్ఎఫ్ అనేది ప్రింట్ అవుతుంది, ఓకేనా. సో ఇన్పుట్ అనేది 1 గా ఇచ్చినప్పుడు, ఓకే, ఇన్పుట్ 1 గా ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, అవుట్పుట్ అనేది ఫస్ట్ కంట్రోల్ అనేది అంటే ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఈ కేసుతో మ్యాచ్ అయింది కాబట్టి ఫస్ట్ మనకి ఏం ప్రింట్ అవుతుంది, 1 అనేది ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది అంటే స్విచ్ కేసులో ఏమవుతుంది అంటే ఏ కేస్ స్టేట్మెంట్ దగ్గర నుంచి ఏ కేస్ స్టేట్మెంట్ వాల్యూ అయితే మ్యాచ్ అవుతుందో, ఏ కేస్ కాన్స్టాంట్ వాల్యూ అయితే మ్యాచ్ అవుతుందో అక్కడి నుంచి కంట్రోల్ అనేది డిఫాల్ట్ వరకు ఆల్ స్టేట్మెంట్స్ ని అంటే ప్రతి కేసులో ఉండేటువంటి ప్రతి స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట, ఓకేనా. సో కాబట్టి నెక్స్ట్ మనకి దీని అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 1, 2, 3 నెక్స్ట్ వచ్చేసి ఎండ్ ఆఫ్ స్విచ్ అనేది వస్తుంది అనమాట, ఓకేనా. ఎండ్ ఆఫ్ స్విచ్ అనేది వస్తుంది, ఓకే. ఎండ్ ఆఫ్ స్విచ్ అనేది వస్తుంది అంటే మనం చూస్తున్నాం కదా కంట్రోల్ ఫ్లో అనేది స్విచ్ కేసులో కంట్రోల్ ఫ్లో ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైతే ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏ కేస్ కాన్స్టాంట్ వాల్యూతో మ్యాచ్ అవుతుందో అక్కడి నుంచి ప్రతి కేసు యొక్క స్టేట్మెంట్స్ టిల్ డిఫాల్ట్ స్టేట్మెంట్ వరకు అన్ని స్టేట్మెంట్స్ అది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇన్పుట్ అనేది 2 అని ఇచ్చాను, ఓకేనా. సో ఇన్పుట్ అనేది నేను 2 గా ఇస్తే ఇప్పుడు మనకి ఏమైంది, ఎక్స్ వాల్యూ 2 అయింది. ఎక్స్ వాల్యూ 2 అయితే ఏమవుతుంది మనకు ఇక్కడ స్విచ్ కేసు ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ అనేది 2 అయింది, ఓకేనా. సో ఎక్స్ప్రెషన్ వాల్యూ 2 అయింది కాబట్టి ఇప్పుడు కంట్రోల్ ఈ 2 వాల్యూ ఈ కేస్ స్టేట్మెంట్ తో మ్యాచ్ అయింది కాబట్టి కంట్రోల్ అనేది డైరెక్ట్ గా ఇక్కడికి వస్తుంది అనమాట. ఈ ప్రింట్ఎఫ్ అనేది ప్రింట్ అవుతుంది, అక్కడ నుంచి 2 అనే స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఎండ్ వరకు ప్రతి స్టేట్మెంట్ అనేది మనకి ఏమవుతుంది అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. 2, 3 ఎండ్ ఆఫ్ ద స్విచ్, ఓకేనా. సో అలానే మనం ఇన్పుట్ అనేది 3 ఇచ్చామనుకోండి, ఓకేనా. ఇన్పుట్ అనేది 3 ఇస్తే మనకి ఏమవుతుంది, కంట్రోల్ అనేది డైరెక్ట్ ఈ కేస్ 3 స్టేట్మెంట్కి వెళ్తుంది అనమాట, ఓకేనా. ఈ కేస్ 3 స్టేట్మెంట్స్కి వెళ్ళి ఇక్కడ నుంచి అంటే ఫస్ట్ మనకి ఏమవుతుంది అంటే 3 అనేది ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది వస్తుంది అనమాట, ఓకేనా. సో ఆ తర్వాత ఎండ్ ఆఫ్ స్విచ్ అనేది ప్రింట్ అవుతుంది, ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కేస్ స్టేట్మెంట్ లో మనం రాసిన ఏ కాన్స్టాంట్ తో మ్యాచ్ అవ్వని వాల్యూ అనేది ఇన్పుట్ గా ఇచ్చాను అనుకోండి, ఓకేనా. అంటే అదర్ దెన్ 1, 2, 3 ఏ వాల్యూ అయినా కంటే నేను ఇన్పుట్ గా ఇస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇన్పుట్ గా 5 ఇచ్చాను అనుకోండి, ఓకేనా. 5 ఇస్తే ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ మనకు 5 అవుతుంది, అవును కదా. సో ఎక్స్ వాల్యూ 5 అయినప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ కూడా 5 అవుతుంది. కానీ ఈ వాల్యూతో మ్యాచ్ అయ్యే కేసు ఏది లేదు. ఎప్పుడైతే ఏ కేస్ వాల్యూ కూడా ఏ కేస్ కాన్స్టాంట్ వాల్యూ కూడా ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూతో మ్యాచ్ అవ్వదో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే కంట్రోల్ అనేది డిఫాల్ట్ కేసుకి వెళ్తుంది అనమాట, ఓకేనా. కంట్రోల్ అనేది డిఫాల్ట్ కేసుకి వెళ్ళి ఆ డిఫాల్ట్ లో మనం ఏమైతే స్టేట్మెంట్స్ రాసుంటామో ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎండ్ ఆఫ్ స్విచ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇలా స్విచ్ కేస్ స్టేట్మెంట్ కంట్రోల్ ఫ్లో అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం కనుక గమనిస్తే యాక్చువల్ గా మనం ఏమనుకుంటాము అంటే ఇన్పుట్ వాల్యూ అనేది
ఇన్పుట్ వాల్యూ అనేది 1 ఇచ్చినప్పుడు ఆ కేస్ స్టేట్మెంట్కి కేస్ కాన్స్టాంట్ వాల్యూ 1 సంబంధించిన స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటాం. కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఆ పర్టికులర్ కేస్ కాన్స్టాంట్ వాల్యూ యొక్క స్టేట్మెంట్స్ నుంచి డిఫాల్ట్ వరకు అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. కానీ మనకు కావాల్సింది ఏంటి, మనకు ఆ పర్టికులర్ కేసు కాన్స్టాంట్ కి సంబంధించిన స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. కానీ ఇక్కడ అలా జరగటం లేదు. ఓకేనా? సో అది ఎలా వస్తుంది అంటే బ్రేక్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తే మనకు అది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో మనం సేమ్ ఇదే ప్రోగ్రామ్ కి బ్రేక్ అంటే ఇదే కేసులో మనం బ్రేక్ యూజ్ చేస్తే కంట్రోల్ ఫ్లో అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకేనా? సో సేమ్ ఇందాక ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే కంట్రోల్ అనేది అంటే కంట్రోల్ ఫ్లో అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎప్పుడైతే బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో కంట్రోల్ అనేది స్విచ్ కేస్ నుంచి బయటకు వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఉండే ఏ స్టేట్మెంట్స్ని అది ఎగ్జిక్యూట్ చేయదు. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసులో నేను ఇన్పుట్ అనేది 1 ఇచ్చాను అనుకోండి. ఓకేనా? మనం ఇన్పుట్ అనేది 1గా ఇచ్చాము అనుకుందాం. సో అంటే ఆల్వేజ్ వాల్యూ ఇన్పుట్ అనేది 1గా ఇస్తే మనకి ఏమవుతుంది అంటే ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఇక్కడ ఏమవుతుంది 1 అవుతుంది. సో ఈ 1 అనేది మనకు కేస్ 1తో మ్యాచ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది కేస్ 1 సంబంధించిన స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఓకేనా? ఫస్ట్ ఏమవుతుంది మనకు 1 అని ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ప్రీవియస్గా అయితే మనం బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి మనకి ఏమైంది తర్వాత నెక్స్ట్ కేసు యొక్క స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యాయి. కానీ ఈ కేసులో మనం ఏం చేసాము అంటే బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏమవుతుందంటే బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. బ్రేక్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో అంటే కంట్రోల్ అనేది ఎప్పుడైతే బ్రేక్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుందో కంట్రోల్ అనేది ఈ స్విచ్ కేస్ నుంచి బయటకు వస్తుంది అనమాట. ఓకేనా? సో స్విచ్ కేస్ నుంచి బయటకు వస్తుంది. నెక్స్ట్ కూడా మనం ఏ స్టేట్మెంట్ రాయలేదు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇంతటితో టర్మినేట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఇన్పుట్గా ఎక్స్ వాల్యూ అనేది 2 ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది మనకు ఇక్కడ ఎక్స్ప్రెషన్ వాల్యూ 2 అవుతుంది కాబట్టి 2 వాల్యూ కేస్ 2తో మ్యాచ్ అవుతుంది కాబట్టి కంట్రోల్ అనేది కేస్ 2కి సంబంధించిన స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో అంటే ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవుతుంది 2 అనేది ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత కంట్రోల్ అనేది బ్రేక్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి కంట్రోల్ అనేది అవుట్ ఆఫ్ ద స్విచ్ కేస్ వస్తుంది అనమాట. సో అవుట్ ఆఫ్ ద స్విచ్ కేస్ వస్తుంది. నెక్స్ట్ కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయవలసిన స్టేట్మెంట్స్ లేవు కాబట్టి ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అవుతుంది. సో అలానే మనం కనుక 3 అనేది ఇన్పుట్గా ఇస్తే మనకి ఏమవుతుంది ఓన్లీ 3 అనేది మాత్రమే ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో అదర్ దెన్ ఫర్ ఎక్స్ వాల్యూ 3గా ఇస్తే మనకి ఏమవుతుంది అవుట్పుట్ అనేది 3 వస్తుంది అనమాట. సో అదర్ దెన్ 1 2 3 ఇచ్చాను అనుకోండి. ఓకేనా? అదర్ దెన్ 1 2 3 ఇస్తే ఇన్పుట్గా ఎక్స్ వాల్యూ అదర్ దెన్ 1 2 3 ఇస్తే మనకి ఏమవుతుంది అవుట్పుట్ అనేది అంటే కంట్రోల్ అనేది డైరెక్ట్ గా డిఫాల్ట్ కేసుకి వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ 1 2 3 వాల్యూ ఆ 1 2 3 అదర్ దెన్ 1 2 3 కనుక ఇస్తే ఏ కేసుతో కూడా అది మ్యాచ్ అవ్వదు కాబట్టి మనకి ఏమవుతుంది అంటే డిఫాల్ట్ కేసులోకి వస్తుంది అనమాట. డిఫాల్ట్ కేసులోకి వెళ్ళి ఈ డిఫాల్ట్ కేసు యొక్క స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేసాము అంటే ఇక్కడ మనం బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేయలేదు. ఓకేనా? ఇక్కడ మనం బ్రేక్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేయలేదు అంటే ఇక్కడ డిఫాల్ట్ కేసు తర్వాత రిమైనింగ్ కేసెస్ ఏమీ లేవు కాబట్టి బై డిఫాల్ట్ మనకి ఏమవుతుంది అంటే డిఫాల్ట్ కి సంబంధించిన స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కంట్రోల్ అనేది అలాగో అవుట్ ఆఫ్ ద స్విచ్ కేసు వస్తుంది కాబట్టి ఇక్కడ మనం బ్రేక్ యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకు ఈ కేసులో అంటే అదర్ దెన్ 1 2 3 కనిపిస్తే ఏ కేసుతో మనకు వాల్యూ అనేది మ్యాచ్ అవ్వదు కాబట్టి బై డిఫాల్ట్ సంబంధించిన స్టేట్మెంట్స్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అవుట్పుట్ ఎండ్ ఆఫ్ స్విచ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఎండ్ ఆఫ్ స్విచ్ అనేది వస్తుంది. సో ఇది బ్రేక్ స్టేట్మెంట్ యొక్క యూసేజ్. ఒకవేళ మనం కనుక బ్రేక్ యూజ్ చేయకపోతే ఏమవుతుంది అది ఏ కేసుతో అయితే మ్యాచ్ అవుతుందో ఆ కేసుకు సంబంధించిన స్టేట్మెంట్స్ నుంచి డిఫాల్ట్ కేసు వరకు ఆల్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే బ్రేక్ అనేది మనం యూజ్ చేస్తామో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఆ పర్టికులర్ కేసుకి సంబంధించిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎప్పుడైతే అది బ్రేక్ ని ఎగ్జిక్యూట్ చేస్తుందో అప్పుడు కంట్రోల్ అనేది అవుట్ ఆఫ్ ద స్విచ్ కేసు వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే
ఇక్కడ మనం కేస్ 1 2 3 అని మనం ఇట్లా అంటే ఇలానే రాయాలి అని ఏం లేదు. మనం కేసెస్ ని చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, కేసెస్ ని చేంజ్ కూడా చేసుకోవచ్చు. కేస్ 3, కేస్ 2, కేస్ 1. ఓకేనా, అలానే డిఫాల్ట్ కూడా ఎండ్లోనే రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా, డిఫాల్ట్ కూడా మనం ఎక్కడైనా రాయొచ్చు. ఓకేనా, అర్థమవుతుందా? డిఫాల్ట్ కూడా మనం కావాలంటే డిఫాల్ట్ ని మనం స్టార్టింగ్ లో అయినా రాయొచ్చు. ఓకేనా, సో ఈ ఆర్డర్ అనేది ఎలా రాస్తాము అనేది మన ఇష్టం అన్నమాట. కాకపోతే ఇక్కడ మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ స్విచ్ యొక్క ఎక్స్ప్రెషన్, ఈ స్విచ్ స్టేట్మెంట్ యొక్క ఎక్స్ప్రెషన్ ఏ వాల్యూ అయితే మ్యాచ్ అవుతుందో, ఓకేనా, ఆ కేసు కంట్రోల్ అనేది ఆ పర్టికులర్ కేసు సంబంధించిన స్టేట్మెంట్స్ కి వెళ్తుంది, ఆ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా, సో మనం నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం స్విచ్ కేసెస్ సంబంధించి.